అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఈ నామాలలో మూలాధారైక నిలయ అనే నామం గురించి చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా షట్చక్రముల యందు కుండలిని స్వరూపాన్ని చెప్తూ ఆ కుండలిని గమనాన్ని తెలియజేస్తున్నది. ఇది మూలాధారైక నిలయ, ప్రధానంగా మూలాధారమునందు ఉన్నటువంటి శక్తి కుండలిని. ఈ మూలాధార చక్రం 4 దళాల పద్మము వలె ఉంటుంది. ఈ 4 దళాల మధ్య కర్ణిక, ఆ కర్ణిక లోపల బిందు స్థానం అంటే నడిమి స్థానం, దానికి కులకుండము అని పేరు. ఆ కులకుండము నందు ఉంటుంది ఈ తల్లి. అందువల్ల మూలాధారైక నిలయ అన్నారు. అక్కడి నుంచి కదిలి ఆ యోగ సాధన వల్ల కదిలిన ఆ శక్తి బ్రహ్మగ్రంథి విభేదిని అని తర్వాతి నామం. ఇదంతా కూడా యోగ సాధన క్రమం చెప్పబడుతోంది ఈ నామాల వరుసలో. క్రమంగా ఇంత చక్కటి క్రమం ఉంటుంది లలితా సహస్రనామాలలో అని ముందు నుండి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథి అనగానే ఇక్కడ గ్రంథి అంటే ముడి అని అర్థం. బ్రహ్మగ్రంథి అంటే బ్రహ్మ అధిష్టానముగా ఉన్నటువంటి ముడి ఏదైతే ఉందో అది బ్రహ్మగ్రంథి. దానిని విభేదిని అంటే విభేదించేది, విప్పేది, తొలగించేది అని అర్థం అన్నమాట. ఆ బ్రహ్మగ్రంథిని తొలగించే శక్తి బ్రహ్మగ్రంథి విభేదిని అని. ఈ బ్రహ్మగ్రంథి అనేది ఎక్కడుంటుందంటే మూలాధార చక్రం ప్రథమ చక్రం అయితే దాని తర్వాత చక్రం స్వాధిష్టానం, దాని తర్వాత మణిపూరం, దాని తర్వాత అనాహతం, దాని తర్వాత విశుద్ధం, దాని తర్వాత ఆజ్ఞ. ఇవి 6 చక్రముల యొక్క స్థానములు. ఇందులో ప్రతి 2 చక్రాలకి ఒక ముడి చొప్పున ఇందులో చెప్తున్నారు. ఒక్కొక్క చక్రం దాటిన తర్వాత ముడులు వస్తూ ఉంటాయి. ఆ ముడులు విప్పుతూ ఉంటే ఆ శక్తి స్ఫురణ ఆ చక్రంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మూలాధారము, స్వాధిష్టానము ఈ రెండిటి తర్వాత ఉండే ముడి ఏదైతే ఉందో అది బ్రహ్మగ్రంథి అనేటువంటిది. ఈ బ్రహ్మగ్రంథి కానీ విభేదించిందా అంటే విడితే, ఆ బ్రహ్మగ్రంథి విడితే జ్ఞానోదయం ఒకటి కలుగుతుంది, ఒక విధమైన ఉత్తమ స్థితి లభిస్తుంది. అంటే యోగ సాధన మూలాధారం నుంచి ప్రారంభమైతే అంటే అధోముఖంగా పడగను ఉంచినటువంటి ఆ కుండలిని శక్తి పైకి పడగ ఎత్తి ప్రయాణం ప్రారంభిస్తే, ఊర్ధ్వగమనం ప్రారంభం చేస్తే సరిగ్గా స్వాధిష్టానాన్ని దాటిన వెంటనే బ్రహ్మగ్రంథి విడిపోతుంది. బ్రహ్మగ్రంథి విడిపోతే ఒక విధమైన శక్తి లభిస్తుంది. అంటే యోగ సాధనలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన శక్తి యోగికి వస్తూ ఉంటుంది. బ్రహ్మగ్రంథి విడిన వెంటనే ఒక రకమైన శక్తి వస్తుంది. అందులో అనేకములైన రహస్యములు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఒక్కొక్క స్థాయి కలిగిన యోగిలో ఒక్కొక్క విధమైనటువంటి అతిమానుష శక్తులు కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే ఏ గ్రంథి విడితే ఏ శక్తి లభిస్తుందనేది ఒక రహస్యం. కాలానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకునే శక్తి ఈ బ్రహ్మగ్రంథి విభేదనలో వస్తుందని కొన్ని యోగ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇందులో ఈ బ్రహ్మగ్రంథి మూలాధార స్వాధిష్టాన చక్రముల తర్వాత ఉంటుంది, అది విభేదించింది అన్నాం. ఇక్కడ భూతత్వము, జలతత్వము ఈ రెండింటినీ అధిగమించిన స్థితి ఏదైతే ఉందో అదే బ్రహ్మగ్రంథి విభేదనము. అంటే బ్రహ్మ అని చెప్పడంలో సృష్టిగతమైన శక్తి అని అర్థం. సృష్టి శక్తే కదా బ్రహ్మ అంటే. కనుక సృష్టి సంబంధమైనటువంటి సంకల్పాది శక్తులు ఇవన్నీ కూడా తొలగడమే బ్రహ్మగ్రంథి విభేదనము. అంటే రజోగుణ సంబంధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది తొలగాలి. అది తొలగితే ఆ బ్రహ్మగ్రంథి విభేదనం జరిగినట్లుగా. దీనిలో జ్ఞానపరంగా అర్థం ఏమిటంటే బ్రహ్మగ్రంథి కానీ తొలగితే ఎటువంటి స్థితి వస్తుంది అంటే ఈ దేహములు, ఇంద్రియములు, ఈ ప్రాపంచిక విషయములు ఇవేవి తాను కాను అనే స్పృహ కలుగుతుంది. అదే బ్రహ్మగ్రంథి విభేదనం కలిగేక వచ్చే స్థితి. ఆ బ్రహ్మగ్రంథి విభేదనం జరిగే వరకు కూడా ఎంత చెప్పినా అర్థం కాదు. అయ్యా ఈ దేహం నువ్వు కాదు, ఈ విషయములు నువ్వు కాదు, ఈ ప్రపంచం నువ్వు కాదు, వీటితో తన్మయం చెందకు అని ఎన్ని బోధలు చేసినా తలకి ఎక్కదు. బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితేనే తలక ఎక్కుతుంది. కనుక బ్రహ్మగ్రంథి విభేదనం జరగాలంటే అమ్మ అనుగ్రహించాలి. అమ్మ అనుగ్రహిస్తేనే బ్రహ్మగ్రంథి తొలగుతుంది. మన చేతిలో లేదు ఆ పని. బ్రహ్మగ్రంథి విభేదిని అన్నది అమ్మ పేరు. ఆ విభేదన అమ్మే చేయించగలదు. అంటే ఎక్కడుండి చేస్తుంది అమ్మ?
మనలో ఉండే చేస్తుంది. మనలో ఉండే సమస్తము నడుపుతూ ఉన్నది. కుండలిని రూపంగా మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ జగదంబిక చైతన్యం ఏదైతే ఉందో అది ఉన్నంతకాలమే మనం ఉన్నాం. ఈ స్థూల దేహం యొక్క కదలిక ఇవన్నీను. నిద్రిస్తున్నంత కాలము ఈ ప్రపంచమంతా మనమే అనుకుని, ఈ దేహం మనమే అనుకుని, ఈ అహంకార మమకారాలతోనే తిరుగుతూ ఉంటాం. కానీ అది జాగృతమై బ్రహ్మగ్రంథిని కానీ విప్పిందా అంటే మళ్ళీ అమ్మే విప్పాలి. ఆ విభేదనం జరిగితే తెలుస్తుంది దేహేంద్రియ విషయములు అన్నిటి యందు ఈ తన్మయీ భావం నశించి అది తాను కాను అనేటువంటి స్పృహ కలుగుతుంది. అదే బ్రహ్మగ్రంథి విభేదనమైనటువంటి స్థితి. ఇక్కడ అమ్మే ఇంత చేస్తోంది అంటే అర్థం అమ్మే మనలో ప్రకాశిస్తుంది అని తెలియాలి. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం చెప్తోంది. ఆ పరమేశ్వరి చైతన్యం ఉన్నదే అది జగత్తుని సృష్టించి దాని యందు ప్రవేశించిందిట. సాధారణంగా మనం ఏదైనా ఒక యంత్రాన్ని వస్తువుని సృష్టిస్తే సృష్టించడం వరకే చేయగలం, కానీ దానిలో మనం ప్రవేశించలేం. ఒక వస్తువుని సృష్టిస్తాం, ఒక టేప్ రికార్డరో లేకపోతే మరో యంత్రం సృష్టిస్తాం, కానీ దానిలో మనం ప్రవేశించలేం కదా. కానీ అమ్మ అలా కాదు. ఈ విశ్వాన్ని సృష్టించి విశ్వంలో తాను ప్రవేశించింది తన శక్తి రూపంతో. ప్రవేశిస్తేనే విశ్వం చైతన్యమైంది. ఈ అనంత విశ్వం గురించి మనకెందుకు, మన శరీరం గురించి చూసుకుంటే ఇది కూడా అమ్మ ఏర్పరిచిన సృష్టి. ఈ శరీరంలో కూడా అమ్మ ప్రవేశిస్తేనే శరీరంలో చైతన్యం అనేది ఉంది. కనుక ఆ చైతన్యం అమ్మ, ఆ చైతన్య స్వరూపిణైన ఆ జగదంబికని ఆశ్రయిస్తే ఆ తల్లే అజ్ఞానాన్ని అనేక విధాలుగా అంతం చేస్తూ ఉంటుంది. అందులో మొదటి మెట్టు బ్రహ్మగ్రంథి విభేదనము అనేటువంటిది. బ్రహ్మగ్రంథిని విభేదింపజేసింది అంటే సృష్టి సంబంధమైనటువంటి సంకల్పాదులన్నీ నశించడమే బ్రహ్మగ్రంథి విభేదనము అనేటువంటిది. ఒక జీవి గర్భంలో రూపుదిద్దుకుని ఏ విధంగా బయటకు వస్తాడో అనే దానికి కూడా భారతీయ యోగ పురాణాది శాస్త్రములు చాలా వివరాలు చెప్పాయి. అందులో ఆ జీవి యొక్క ఆవిర్భావం కానీ అతడు రూపుదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క మూలాధార చక్ర పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. కనుక మూలాధారం సృష్టికే ఆధారం అని చెప్పబడినటువంటిది. అందులో ఆ జీవికి కొన్ని మాసముల్లో ప్రవేశిస్తుంది అందులోకి చిత్కళ అనేటువంటిదిట. అదే పరమేశ్వరుని యొక్క కళ. అది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినటువంటి చిత్కళలో 2 రకములైన కళలు ఉంటాయి. ప్రకాశ కళ, విమర్శ కళ అనేటువంటిది. అందులో ఈ ప్రకాశ కళ నుంచి విమర్శ కళ వేరై మూలాధారానికి చేరుకుంటుందన్నమాట. ఆ విధంగా ప్రకాశ కళ బ్రహ్మరంధ్రం దగ్గర మిగిలి విమర్శ కళ మూలాధారం దగ్గరికి చేరుకుంటుంది. ఆ విధంగా మూలాధారం దగ్గర ఉన్న విమర్శ కళనే మనం కుండలిని అంటాం. అయితే మూలాధారానికి విమర్శ కళ చేరుకుంది అంటే ఆ చిత్కళ నుంచి వేరే చేరుకుందా? వేరు కాదది. అంటే ఒక దీపం నుంచి వెలుగు ప్రసరించింది. ఆ వెలుగు ప్రసరించినప్పుడు దీపం నుంచి వేరే ప్రసరించిందా? దీపం నుంచి ముక్కలై వెళ్ళలేదు కదా. దీపంతో సంబంధం ఉంచుకునే ప్రసరిస్తోంది. అదేవిధంగా ఆ చిత్కళతో అంటే ఆ చిత్కళలో ఉండేటువంటి ప్రకాశకళతో సంబంధం ఉంచుకునే విమర్శకళ మూలాధారమునందు ఉన్నది. అయితే అటువైపు దృష్టి పెట్టకుండా అధోముఖంగా ఉన్నది. అధోముఖంగా ఉన్నటువంటి ఆ విమర్శకళ ఇప్పుడు ఊర్ధ్వముఖమై ప్రయాణం ప్రారంభించింది ఆ పైన ఉన్న ప్రకాశకళని చేరుకోవడానికి. అదే యోగ సాధన అనేటువంటిది. ఆ ప్రకాశకళని చేరుకోవడానికి విమర్శకళ ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క మజిలీ ఉంటుంది. ఆ మజిలీవే బ్రహ్మగ్రంథి విభేదనం మొదటి మజిలీ. ఆ మజిలీలో ఈ స్థూల దేహాభిమానం నశిస్తోంది అన్నమాట. అక్కడ నుంచి తర్వాతి ప్రారంభం చెప్తున్నారు యోగ సాధన ప్రస్థాన ప్రారంభం. ఆ తర్వాత మణిపూరాంతరుదిత. ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుందో అప్పుడు ఆ శక్తి స్వరూపము చైతన్యము మణిపూర చక్రం దగ్గర ఉదయిస్తుంది అన్నారు. అంటే స్వాధిష్టానం అయిపోయింది. తర్వాత మణిపూర చక్రం ఇది సరిగ్గా నాభి వద్ద ఉంటుంది. ఈ నాభి వద్ద ఉన్నటువంటి మణిపూరము వద్ద ఉదయిస్తున్నది అమ్మ చైతన్యం. అందువల్ల మణిపూరాంతర ఉదిత, మణిపూరము నడుమ ఉదయించినటువంటిది అని. ప్రతిదీ చక్రముగా పద్మంగా చెప్పబడుతోంది. చక్రము పద్మము అంటే దానికి ఒక నాభి ఉంటుంది, అంటే నడుమ ప్రాంతం ఉంటుంది. అదే అంతరా అనే శబ్దం అన్నమాట. ఆ నడుమ అంటే బిందువుగా ఉన్న స్థానము వద్ద ఉదిత ప్రకటింపబడినటువంటి శక్తి. కనుక మణిపూరాంతరుదిత అక్కడ ఉన్నటువంటి అమ్మ చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడమే మణిపూరాంతరుదిత అనే నామం తెలియజేస్తుంది. ఈ మణిపూరం అనే చక్రం ఉందే అది 10 దళాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. మణిపూరము
మణులతో నిండినటువంటిది అని అర్థం అన్నమాట. మణులు అంటే ప్రకాశ లక్షణం కలిగేదాన్ని మణి అంటారు. ఇక్కడ మణులు ఏమిటి అంటే అరుణోపనిషత్తు ప్రకారంగా ఈ మణిపూర చక్రమే సూర్య చంద్రాగ్నులన్నిటికీ మూలమైన జ్యోతిష్ చక్రము అని చెప్తున్నారు. దీనికే ఆధారంగా మనకి పురుష సూక్తాది మంత్రముల్లో నాభ్యా ఆసీదంతరిక్షం అని, అది బ్రహ్మాండం, ఇది పిండాండం. బ్రహ్మాండంలో చూసుకుంటే విరాట్ పురుషుడికి ఈ అంతరిక్షం నాభిస్థానమునందున్నది అన్నారు. ఈ అంతరిక్షం అంతా కూడా సూర్య చంద్ర అగ్ని మొదలైన ప్రకాశ లక్షణము గలగా మణులకి స్థానమైనటువంటిది. ఆ విధంగా మణిపూర చక్రము నాభీ చక్రంగా కూడా చెప్పబడుతోందన్నమాట. అలాగే ఆ విరాట్ పురుషుల్లో బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉంది. అందువల్ల నాభి వద్ద ఉన్న చక్రం మణిపూర చక్రంగా చెప్పబడుతున్నది. ఇంకో విధంగా మణి అంటే మంత్రవర్ణములనే మణులు అంటారని చెప్పారు. అక్కడ మణిపూరము వద్ద ఎప్పుడైతే యోగ సాధన ఫలిస్తుందో అక్కడ మంత్రవర్ణముల స్ఫురణ కలుగుతుంది అని యోగ సిద్ధిలో చెప్పారు. మంత్రవర్ణముల స్ఫురణను కలిగించేటువంటి చక్రస్థానమే మణిపూర చక్రము అని. అక్కడ మణిపూరాంతరుదిత మంత్రవర్ణముల స్ఫురణ కలిగించేటువంటి మహాచైతన్య స్వరూపంగా అక్కడ ప్రకాశిస్తుంది అమ్మ. 10 దళాల చక్రమైనటువంటి మణిపూరంలో ఉదయించే జగజ్జన్ని అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించగానే చేసే సిద్ధి ఏమిటి అంటే విష్ణు గ్రంథి విభేదిని. మణిపూరాంతరంలో ఉదయించి తదుపరి ప్రస్థానం ప్రారంభించి విష్ణు గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథిని తొలగించే తల్లి. ఇక్కడ కూడా గ్రంథి అంటే ముడి అని అర్థం. విష్ణు గ్రంథి, విష్ణు నామకమైన గ్రంథి లేదా విష్ణువు అధిష్టానంగా ఉన్నటువంటి గ్రంథి ఏదైతే ఉందో అదే విష్ణు గ్రంథి, దాన్ని విభేదించుతుంది అని. మొదట బ్రహ్మగ్రంథి విభేదనంలో సృష్టి సంబంధమైన సంకల్పాదులన్నీ తొలగాయి అని చెప్పాం. విష్ణుగ్రంథి విభేదనంలో ఎటువంటి జ్ఞానావస్థ లభిస్తుందంటే కర్తృత్వ అహంకారం తొలగుతుంది అన్నారు. అంటే పోషణ ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ స్థితి సంబంధమైనవి. బ్రహ్మ అంటే సృష్టికి తెలియజేస్తే ఇక్కడ విష్ణు అనే శబ్దం స్థితిని తెలియజేస్తుంది. ఈ స్థితిలో కర్తృత్వం అనే అహంకారం ఉంటుంది. ఇది నేను చేస్తున్నాను, ఇది జరగాలి, ఇది నేను పోషిస్తున్నాను అనే ఏ అహంకారం ఉందో అది కర్తృత్వ అహంకారం. ఈ జీవ సంబంధమైన అహంకారం ఏదైతే ఉందో అది తొలగడమే విష్ణుగ్రంథి విభేదనము అనేటువంటిది. మొదటిది బ్రహ్మగ్రంథి విభేదనలో స్థూల జగత్తు లేదా స్థూల దేహము నేను కాదు అనే స్పృహ కలుగుతుంది. విష్ణుగ్రంథి విభేదనంలో ఈ సూక్ష్మ జగత్తు ఏదైతే ఉందో అది నేను కాదు అని తెలుస్తుంది. అంటే సూక్ష్మ శరీరము కూడా తాను కాను అనే స్పృహ కలిగి ఉండడం. కేవలం బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే చాలదు కదా. బ్రహ్మగ్రంథిలో స్థూలం నేను కాదు అని తెలుస్తుంది, సూక్ష్మం కూడా నేను కాదు అని తెలియాలి. ఎందుకంటే ఈ విష్ణుగ్రంథి అంటేనే విష్ణుమాయ అని చెప్పబడేది. విష్ణుమాయ దాటడం అంత సులభం కాదు. ఈ విష్ణుమాయలో ప్రాణ మనో విజ్ఞానమయ కోశములు ఏవైతే ఉన్నాయో శరీరంలో, అంటే శరీరాన్ని పంచకోశాలుగా విభజించితే మొదటిది అన్నమయ కోశమంతా స్థూలదేహం, ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు సూక్ష్మదేహం. ఈ సూక్ష్మదేహంతో తాదాత్మ్యం చెంది ఉండకుండా ఈ సూక్ష్మదేహం కూడా తాను కాను అనే ఎరుక ఏదైతే ఉందో అదే విష్ణుగ్రంథి విభేదనము అంటే. అటువంటి స్థితి కలిగించుతుంది. అంటే విష్ణుమాయా ఛేదనము అనేటువంటిది విష్ణుగ్రంథి విభేదనంతో తెలియజేస్తుంది. అంటే ఇదంతా కూడా మాయను అతిక్రమించే స్థితి కదా. ఈ విధంగా కుండలిని ప్రయాణ క్రమంలో ఇక్కడ విష్ణుగ్రంథి భేదనం జరిగింది. విష్ణుగ్రంథి ఎక్కడున్నది అంటే మణిపూరము అనాహతము. మణిపూర చక్రం తర్వాతది అనాహత చక్రం. ఇది హృదయ స్థానంలో ఉంటుంది అనాహత చక్రం. ఈ అనాహత చక్రం పైన ఉండే గ్రంథే విష్ణుగ్రంథి. కనుక మణిపూర అనాహత చక్రముల తరువాతి ముడి విష్ణుగ్రంథి. 2 చక్రాలకు ఒక్కొక్క ముడి చొప్పున చెప్పారు. మూలాధార స్వాధిష్టానముల దగ్గరికి బ్రహ్మగ్రంథి అయిపోయింది, మణిపూర అనాహత చక్రాల దగ్గరికి విష్ణుగ్రంథి అయినది. కనుక విష్ణుగ్రంథిని కూడా విభేదించినది, విష్ణుగ్రంథి తొలగినది. ఆ విధంగా ఈ సూక్ష్మ ప్రపంచంతో ఉన్న తాదాత్మ్యాన్ని కూడా ఖండించి ఈ సూక్ష్మ శరీరము తాను కాను అనే ఎరుక విష్ణుగ్రంథి విభేదనం ద్వారా జరుగుతోంది. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఈ 2 నామాలకు అర్థం చెప్పుకున్నాం. విష్ణుగ్రంథిని విభేదించిన తల్లి అంటే విష్ణుగ్రంథిని తొలగించే తల్లి అని అర్థం. ఈ విష్ణుగ్రంథి తొలగిందా ఈ సూక్ష్మ శరీరము తాను కాను అనే స్పృహ ఏర్పడుతుంది. అదే విష్ణుమాయ తొలగడం అంటే.
మాయఛేదనమే విష్ణుగ్రంథి విభేదనం అనేటువంటిది. ఇందులో ఈ విష్ణుగ్రంథి అనేటువంటిది మణిపూరము అనాహతముల తర్వాత ఉన్నటువంటి ముడి, అది ఛేదింపబడ్డమే ఇక్కడ తెలియజేస్తున్నది. అదేవిధంగా ఇందులో చెప్పబడ్డ తత్వములు, భూతతత్వములు, అగ్నితత్వము, వాయుతత్వము, ఈ రెండిటిని అధిగమించే స్థితి ఏదైతే ఉందో అదే విష్ణుగ్రంథి విభేదనము అనేటువంటిది. ఈ విధంగా పంచభూతాలను అధిగమిస్తూ వెళుతూ ఉంటారు యోగులు కూడా. ఇక్కడ ఈ చక్రమునందు సిద్ధి కలిగినటువంటి వాడు 4 భూతముల యందు కూడా పట్టు కలిగి ఉంటాడు, 4 భూతాలను అధిగమించగలిగే స్థితికి వస్తాడనమాట. ఈ విధంగా యోగ భూమికలు సాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడతో ఆగకూడదు, ఇంకా పైకి వెళ్ళాలి సాధన. అలా సాధన పైకి వెళ్ళినప్పుడు క్రమంగా ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, ఆ తర్వాత ఆజ్ఞాచక్రం గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే మణిపూరము అనాహతము అయినదో, విష్ణుగ్రంథి విభేదనము జరిగినదో, తర్వాత ఆజ్ఞ గురించి ప్రస్తావించారు. అంటే విశుద్ధి కూడా దాటి వెళ్ళినటువంటి విశుద్ధి చక్రం, కంఠం వద్ద ఉన్నటువంటి చక్రం, అది కూడా దాటి కనుబొమల నడుమ ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర స్థానాన్ని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఆజ్ఞాచక్రమునందు ఉన్నటువంటి తల్లి అని. ఆజ్ఞాచక్రము యొక్క అంతరాళము అంటే ప్రతిదీ కూడా బిందు స్థానమే. ఆజ్ఞాచక్రము యొక్క నడిమి ప్రాంతము నందు స్థా ఉన్నటువంటిది అని. ఈ ఆజ్ఞాచక్రం 2 దళాల పద్మంగా కనుబొమల నడుమ ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ గురువాజ్ఞ అనేటువంటి శక్తి పనిచేసి తద్వారా సాధన ఫలవంతమవుతుంది గనక దీనికి ఆజ్ఞాచక్రము అని కూడా అన్నారు. ఇది శబ్దోత్పత్తి స్థానము అని కూడా వర్ణించారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అయ్యే స్థితి ఏమిటి అంటే లయం అనేటువంటిది, సర్వము లయమయ్యే స్థితి. అంటే ఈ శరీరాదులు ఇత్యాదులు అన్నీ కూడా అధిగమించి స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 తాను కాను అని తెలుసుకుని ఆ బ్రహ్మమునందు లయమయ్యే స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి అవగతమయ్యే చోటు ఇక్కడ ఆజ్ఞాచక్రాంతరాళ స్థానే నామంలో చెప్పబడుతున్నది. ఆజ్ఞాచక్ర స్థానమది. ద్విదళ పద్మం అక్కడ ఉన్నది, 2 దళాల పద్మం ఉన్నది. దాన్నే మనం గురుచరణ స్పృహగా భావన చేసేటువంటిది. ఆ విధంగా భావన చేసేటప్పుడు ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, అక్కడ రుద్రగ్రంథి విభేదనం జరుగుతున్నది. రుద్రగ్రంథి అనేటటువంటిది కూడా ఇక్కడ విశుద్ధి ఆజ్ఞాచక్రముల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఉండేటువంటి ముడి ఏదో అది రుద్రగ్రంథి. ఆ రుద్రగ్రంథిని భేదనం చేస్తోంది. ఎప్పుడైతే రుద్రగ్రంథి భేదనం జరుగుతుందో అప్పుడు ఏం లభిస్తుందంటే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అని ఉపనిషత్తు ఏది చెప్తున్నదో అది. తస్మిన్ దృష్టే పరావరే, ఆ పరమమునందు దృష్టి కలిగినప్పుడు, ఆ పరమమునందు దృష్టి అనేటువంటిదే ఆజ్ఞాచక్రాంతరాళస్థ అయినటువంటి జగదంబ ఉపాసన అని అర్థం. అక్కడికి వచ్చేటప్పటికల్లా తస్మిన్ దృష్టే పరావరే, ఆ స్థితిలో సర్వ సంశయ నివృత్తి జరుగుతుంది. అనేక సందేహాలు మనకు ఎప్పుడూ పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎంత జ్ఞానము ఎంత సాధన చేస్తున్నా ఏవో సందేహాలు ఉంటాయి. ఈ సృష్టిలో పరస్పర వైరుధ్యాలు కనిపిస్తుంటాయి, వైవిధ్యాలు కనిపిస్తుంటాయి. ఏమిటి సృష్టి, ఏమిటి వైరుధ్యం, ఏమిటి వైవిధ్యం అనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. ఎంత చదువుకుంటున్న కొద్దీ అంత సందేహం పెరుగుతూ ఉంటుంది. ఎంత సాధన చేస్తున్నా సందేహం యొక్క స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. చదువుతున్న కొద్దీ సందేహాలు పెరుగుతుంటాయి. అసలు చదవని వాడికి ఏ సందేహము లేదు, పర్వాలేదు. సాధన చేస్తున్న కొద్దీ లేదా శోధన చేస్తున్న కొద్దీ సందేహాలు పెరుగుతూ ఉంటాయి, మిగులుతూ ఉంటాయి. అవి తొలగాలి అంటే రుద్రగ్రంథి విభేదనం జరగాలి. రుద్రగ్రంథి విభేదనం జరిగిందా సర్వసమత్వ దృష్టి అక్కడ సిద్ధిస్తుంది. అప్పుడు ఈ సృష్టిలో ఎందుకు ఈ వైరుధ్యాలున్నాయి, ఎందుకు ఈ వైవిధ్యాలున్నాయి అనే దానికి సమాధానం లభిస్తుంది. రుద్రగ్రంథి విభేదనం జరిగితేనే సర్వము లయమయ్యేటువంటి ఆ స్థితిలోనే సమత్వ దృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ దృష్టి దృష్టి అంటున్నాం, ఆ దృష్టికి సంకేతమే నేత్రము అనేటువంటిది. అదే పాలనేత్రము అని చెప్పబడుతున్నది, జ్ఞానాగ్ని అనేది. అందుకే రుద్రగ్రంథి విభేదనము, రుద్రస్థానము రుద్రనామకమైనటువంటి ముడి తొలగడం ఏదైతే ఉందో అదే రుద్రగ్రంథి విభేదనం. దీన్ని తెలియజేస్తూనే మనకి రామాయణంలో ప్రస్తావన కనిపిస్తుంది. అక్కడ శివధనుర్భంగము అని చెప్పబడుతుంది. అయితే ఇదంతా కూడా ఏదో అన్వయించి చెప్పడమా అంటే అలా అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే దివ్యమైన కథల వెనక అన్ని రహస్యాలు దాగి ఉంటాయి. అయితే ఆ కథలు జరగలేదు, సంకేతాలుగా చెప్పారు అని చెప్పడం తప్పు.
కథలు జరిగాయి, అందులో సందేహం లేదు. కానీ ఆ కథలు దివ్యమైన పాత్రల మధ్య ఎప్పుడైతే జరుగుతాయో అవి తప్పకుండా యోగ రహస్యాలని, ఉపాసనా రహస్యాలని, మంత్ర రహస్యాలని తెలియజేస్తాయి. అందులో దాగి ఉంటాయి అవి. అవి తర్వాత వారి వారి యొక్క సాధనల ప్రకారంగా అవి గోచరిస్తూ ఉంటాయి. వారు మనకు వ్యాఖ్యాన రూపంలో అందిస్తూ ఉంటారు. కానీ అవి లేవని చెప్పలేం మనం. ఇటువంటి యోగ రహస్యాలు ఇవన్నీ దాగి ఉంటాయి కనుకనే దివ్య కథలు యుగాలు గడుస్తున్నా కూడా సజీవంగా ఉండిపోతాయి. అందుకే రామాయణం, భారతం, భాగవతం ఇత్యాదులన్నిట్లోని స్థూలంగా కనబడుతున్న కథల వెనకాల అవి యోగ రహస్యాలు కలిగి ఉంటాయి. అంటే స్థూలంగా చూడడం అంటే అది కేవలం ఒకే వైపు ఉన్న దృష్టి. కానీ యోగ స్థితికి చేరిపోతే మరి ఇంకా కథ అవసరం లేదా? కాదు, అప్పుడు కూడా అది అవసరమే. యోగ రహస్యాన్ని కూడా తెలియజేస్తుంది ఆ గాథ. ఆ విధంగా చూసుకుంటే శ్రీరామచంద్రమూర్తి శివధనుస్సుని భంగం చేయడం లేదా శివధనుస్సుని విరవడం అనేటువంటిది రుద్రగ్రంథి విభేదనమే. అది సరిగ్గా ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్ర స్థానం కనుబొమల నడుమ అచ్చంగా ధనురాకృతిలోనే ఉంటాయి ఈ కనుబొమలు అనేటువంటిది. దాని నడుమ విరగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది రుద్రగ్రంథి విభేదనాన్నే తెలియజేస్తుంది. ఎప్పుడైతే రుద్రగ్రంథి విభేదనం జరిగిపోతుందో అప్పుడు ఉండే స్థితి ఏమిటి? శివశక్తుల సామరస్య స్థితి అవగతం కావడమే. అదే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అనేటువంటిది. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఇంకా మిగిలింది సీతారాముల పరిణయమే. అంటే శివశక్తుల సామరస్య స్థితే సీతారాముల పరిణయం అనేటువంటిది. కనుక ఈ కళ్యాణ ఘట్టములన్నీ కూడా ఆ పరమమైనటువంటి ఆ సహస్రార స్థితిని చేరుకునే సాధననే తెలియజేస్తుంది. విశ్వామిత్రుడితో కలిసి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి రుద్రగ్రంథి విభేదనం జరగడం, ఇదంతా కూడా ఆ శివధనుర్భంగ ఘట్టం కూడా ఈ యోగక్రమాన్నే తెలియజేస్తుంది అని శ్రీ విద్యోపాసకులు, ఇతర యోగ సాధకులు కూడా వ్యాఖ్యానించారు రామాయణాన్ని ఈ కోణంలో. కనుక రామాయణం కూడా ఒక విధమైన యోగ సాధన అనుకోవడంలో తప్పేమీ లేదు. ఇది ఒక విధమైన పరిశీలన అని నమస్కరించవచ్చు. ఈ విధంగా రుద్రగ్రంథి విభేదనము అనేది తెలియజేశారు. ఇంకా తర్వాత ఉండే స్థితిని వర్ణిస్తున్నారు. సహస్రారంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రంతో 6 చక్రాలు ప్రారంభమైపోయాయి. తర్వాత ఉన్నటువంటి పరంధామము అనబడేటువంటి సహస్రారాంబుజము. సహస్రారము, సహస్ర శబ్దమే అనంతానికి సంకేతం. అనంత శక్తులు, అనంత ప్రకాశాలు, అనంత ప్రసారాలు, అనంత జ్ఞానాలు కలిగినటువంటి శక్తి కేంద్రం ఏదైతే ఉందో అది ప్రధాన కేంద్రం. అదే చిత్కళా కేంద్రము. ఆ చిత్కళలోనే ప్రకాశకళ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కుండలిని రూపంలో పైకి ప్రసరించిన విమర్శకళ అక్కడికి ప్రకాశకళతో మేళనమై పూర్ణ చిత్కళగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విమర్శకళ ప్రకాశకళతో మేళనమవడమే శివశక్త్యైక్య రూపము అనే దాన్ని తెలియజేస్తుంది. ఆ స్థితిలో సహస్రారంబుజారూఢ అనే నామం మొదలవుతోంది. సహస్రార అంబుజ, అంబుజము అంటే పద్మము, అందులో ఆరూఢ చక్కగా కూర్చున్నటువంటి తల్లి అని అర్థం. సహస్రార అంబుజము యందు ఆరూఢ అయిన తల్లి సహస్రారంబుజారూఢ అని చెప్పబడుతున్నది. ఎప్పుడైతే ఈ సహస్రారంబుజారూఢ అయినటువంటి జగదంబికని సాక్షాత్కరింపజేసుకున్నామో, అంటే ఒక్కొక్క చక్రం దగ్గర అమ్మవారి చైతన్యాన్ని భావన చేస్తూ ఉంటే ఒక్కొక్క సిద్ధి లభించింది. ఇవన్నీ దాటిన తర్వాత సహస్రార కమలం దగ్గర ఉన్నటువంటి తల్లిని కానీ ధ్యానం చేస్తే ఆ అమ్మ చరణాల నుంచి శివశక్త్యైక్య రూపిణి అయినటువంటి ఆ లలితా పరాభట్టారిక చరణాల నుంచి ప్రసరిస్తున్నటువంటి అమృతమయ కాంత్యమయ ధారలతో ఈ సమస్త విశ్వము తడిసిపోతోంది అన్న విషయం మనకి గుర్తుకొస్తుంది. అదే మనకు ముందు నామాల్లో చెప్పినట్లుగా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనేటువంటి నామం యొక్క యోగ రహస్యం ఇక్కడ అర్థమవుతుంది మనకి. సుధాసారాభివర్షిణి అనేటువంటి నామంలో సహస్రారంబుజారూఢ సుధాసారాభివర్షిణి అంటే ఆ సహస్రార కమలపు కర్ణిక ఏదైతే ఉందో అక్కడ చంద్రునికి సంబంధించిన సుధని జడివానగా అభివర్షించే స్వభావము కల తల్లి అని. అంటే అక్కడ నుంచి అమ్మవారు అమృతధారల్ని వర్షంగా ప్రసరింపజేస్తుంటారు. ఈ అమృతధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమ్మ చరణ కమలాల నుంచి ప్రసరిస్తున్నటువంటి అమృతధారలు. ఈ అమృతధారలతో ఈ సమస్తమైన సుషుమ్నా మార్గం ఏదైతే ఉందో, అంటే ఏ సుషుమ్నా మార్గం ద్వారా ఈ కుండలిని శక్తి గమనం సాగుతుందో ఆ సుషుమ్నా మార్గం అంతా కూడా పూర్ణంగా
ఆ సుధాసారంతో తడిసిపోతూ ఉంటుంది. ఆ అమృతమయ కాంతి ప్రవాహంతో తడిసిపోతూ ఉంటుంది. ఆ తడిసిపోతున్నప్పుడు ఈ సుషుమ్నా మార్గం ద్వారా శక్తిని పొందుతున్న చక్రములు, 72,000 నాడీ కేంద్రములు, ఇవన్నీ కూడా ఆ అమృత ప్రవాహంతో తడిసిపోతుండడాన్ని అనుభవిస్తాడు యోగి. ఆ స్థితిలో, ఆ యోగ స్థితిలో ఉన్నటువంటి శరీరమే సిద్ధ శరీరము అనిపించుకుంటుంది. ఆ విధంగా యోగి అయినటువంటి వాడి యొక్క దివ్య దేహం, అప్పుడు అతని దేహం దివ్య దేహం, ఆ దేహమంతా కూడా అమ్మవారి యొక్క చరణ కాంతి అమృత ప్రవాహంతో తడిసిపోతుండడాన్ని అతడు గ్రహించగలుగుతాడు. నిద్రావస్థలో కుండలిని ఉన్నంత కాలము ఏ శక్తి చైతన్యం చేత తాను పోషింపబడుతున్నాడో తనకు తెలియకుండా ఉంటుంది. అంతా తన స్వయంకృతమే అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే యోగం సిద్ధిస్తుందో ఆ సిద్ధించినప్పుడు తెలుస్తుంది తన విశ్వము బాహ్య విశ్వము ఇదంతా కూడా అమ్మవారి యొక్క చరణ కిరణ కాంతి సుధా ప్రవాహం చేత తడిసిపోతున్నదనే స్పృహకి అప్పుడు వెళతాడు. ఆ ఆనందానుభూతిని అనుభవిస్తాడు. అదే విశ్వమంతా కూడా ఒకే చైతన్యాన్ని దర్శించడము అనేటటువంటి కైవల్య స్థితి. అంటే అది విశ్వమంతా ఉన్నది ఆ విశ్వేశ్వరి యొక్క చరణ కాంతి సుధా ప్రవాహమే, ఆ చైతన్యమే విశ్వమంతా ఉన్నది అనే స్పృహ ఏర్పడుతుంది. అదే ఆనంద సిద్ధి, అదే కైవల్య సిద్ధి, అదే జీవ బ్రహ్మాత్మ్యైక్య సిద్ధి. ఆ స్థితిలో ఉన్న అనుభవమే సుధాసారము, అమృతము, దివ్యానందము అనేటువంటిది. ఆ దివ్యానంద స్థితిలో ఉండడం ఏదైతే ఉందో అది, ఆ దివ్యానంద స్థితిని అందించే స్వభావం అమ్మది. ఆ దివ్యానంద స్థితిని అందించే తల్లి అని సుధాసారాభివర్షిణి, ఆ అమృతధారా ప్రవాహాన్ని వర్షింపజేసే తల్లి అంటే సమస్తము ఆ అమ్మ యొక్క వైభవంతోనే ప్రకాశిస్తుంది అనే ఆనందానుభవాన్ని అందజేస్తున్న తల్లి అని ఈ యోగ సాధనంతటికి కూడా గమ్యము, లక్ష్యము, ప్రాప్యము ఏదో అది ఇక్కడ చెప్పారు. సుధాసారాభివర్షిణి అనే దివ్యనామంలో సహస్రారాంబుజంలో ఉన్నటువంటి ఆ అమ్మ తన యొక్క దివ్య కళలతో విశ్వమంతా నిండి ఉన్నదని తెలియజేయడమే సుధాసారాభివర్షిణి అనే నామంలో ఉన్న అంతరార్థము. సాగిన యోగమునకంతటికీ కూడా గమ్యమైనటువంటి స్థితిని తెలియజేసే నామములు సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అమ్మ యొక్క పరంధామమే సహస్రారాంబుజము అనేటువంటిది. సహస్రారం అనే పద్మము, దీనినే వైష్ణవ పరిభాషలో క్షీరసాగరమన్నా, అదేవిధంగా అమ్మ యొక్క శాస్త్రంలో చింతామణి ద్వీపము, అమృత సాగరము, శ్రీనగరము, చింతామణి గృహము ఇత్యాదులన్నింటినీ తెలియజేసేటువంటిదే ఈ సహస్రారాంబుజము. పిండాండంలో యోగ భూమికలో పరమచక్రంగా చెప్పబడుతున్నటువంటి ఏ పరంధామం ఉందో అదే అమ్మ యొక్క శాశ్వత వాసము. ఆ శాశ్వత వాసమే సహస్రారాంబుజారూఢ అనే నామంలో చెప్పబడుతున్నది. అక్కడ తల్లిని సాక్షాత్కరింపజేసుకోగానే ఆ శివశక్త్యైక్య రూపిణి సాక్షాత్కారం జరిగిన వెంటనే ఆ జీవికి లభించే అనుభవమే సుధాసారాభివర్షిణి, ఆ అమృత ప్రవాహ వర్షణముగా లభిస్తున్నది అని. అటువంటి అమృత ప్రవాహ వర్షాన్ని అందించే తల్లి ఆ జగదంబిక. తన చరణ కిరణాల నుంచి ఆ కాంతిమయ అమృత ప్రవాహాన్ని అమ్మ కురిపింపజేస్తున్నది అని. యోగ ప్రక్రియలో ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం కూడా దాటి వెళ్ళిపోతాడో అక్కడికి కుండలిని చేరుకోగానే ఈ కుండలిని అంతా కూడా ఊర్ధ్వంగా సాగుతున్న ఒక అగ్ని అని తెలుసుకోవాలి. మూలాధారం దగ్గర సాధన ప్రారంభమయ్యింది అనగానే అగ్ని రగలడం ప్రారంభమయ్యింది హోమగుండంలో అని తెలుసుకోవాలి. అందుకే మనం ముందే చెప్పుకున్నాం యాగం యోగం ఒక్కటే అని. యజ్ఞకుండం రగల్చడం అంటే అర్థం అక్కడ మూలాధారం దగ్గర మథనం ప్రారంభమవడమే. అక్కడ ప్రారంభమై పైకి సాగుతూ ఉన్నది కదా కుండలిని శక్తి, విమర్శ రూపిణి అనేటువంటి శక్తి. ఆ పైకి సాగుతున్నదంటే అగ్ని లక్షణం ఊర్ధ్వగమనం చేయడం. అగ్ని ఎప్పుడు ఊర్ధ్వానికే వెళుతుంది. మనం కాలుతున్న పుల్లని క్రింది పెట్టినా అగ్ని మాత్రం పైకే వెళుతుంది. ఆ విధంగా అక్కడ రగిలినటువంటి కుండలిని శక్తి అనే అగ్ని ఊర్ధ్వగమనం సాగిస్తూ ఉంటుంది. ఎందుకు? పైకి ఒక్కసారి ఆ పాము పడగ ఎత్తి చూసిందా కుండలిని అనే సర్పం వెంటనే పైకి చేరుకోవాలన్న తపనతో బయలుదేరుతూ ఉంటుంది. ఆ బయలుదేరని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా బయలుదేరి చేరుకుంటుంది సహస్రారానికి. ఈ సహస్రారమే చంద్రమండలం అని చెప్పబడేటువంటిది. చంద్రమండలం అంటే మనం చూస్తున్న బయట చూస్తున్న చంద్రబింబం కాదు, చంద్రమండలం వేరు. ఊర్ధ్వలోకంలో కూడా చంద్రమండలం అని చెప్పబడేది ఒక అత్యంత ఉన్నతమైన లోకం అది. ఆ చంద్రమండలం అంతా కూడా అమృతమయమైనటువంటిది. అది ఘనీభవించి ఉంటుంది ఆ చంద్రమండలం. అదే సహస్రారం దగ్గర ఉన్నటువంటి ఆ కర్ణిక లోపలి భాగం.
సహస్రారం యొక్క కర్ణిక లోపలి భాగమే చంద్రమండలం అని, బిందు మండలం అని అంటారు దాన్ని. ఈ చంద్రమండలం దగ్గరికి ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి ప్రవేశిస్తుందో ఈ అగ్ని తగలగానే ఆ అతి చల్లనైనటువంటి చంద్రమండలం కరుగుతుంది. ఆ కరగడం వల్ల లభించేటువంటి ప్రవాహం అప్పుడు ప్రారంభమవుతుంది. ప్రవాహం, ఆ ప్రవాహం వెంటనే ఈ సుషుమ్నా మార్గం ద్వారా ప్రయాణం చేసి అప్పుడు శివశక్తిగా ఉభయాత్మకంగా శరీరమంతా నిండి కనిపిస్తుంది మనకి. అప్పుడు ఈ శరీరమంతా ఉన్నది ఆ శివశక్తి తప్ప మరేదీ కాదు అనే స్పృహ అప్పుడు ఏర్పడుతుంది. అదే చంద్రాగ్నుల యొక్క సమైక్య స్థితి, అదే సోమాగ్నుల యొక్క స్థితి, అదే అగ్ని సోమము అనేటువంటిది. అగ్ని సోమము, సోమము అంటే చంద్రస్థితి, అమృత స్థితి, అగ్నిస్థితి. ఈ అగ్ని సోమములతోనే ఈ శరీరం ఉన్నదని, విశ్వం ఉన్నదనే స్పృహ కలగడమే సుధాసారాభివర్షిణి అయినటువంటి స్థితి. సమస్త నాడీ మండలము అమృత ప్రవాహంతో తడిసిపోవడం కనిపిస్తుంది. ఈ ప్రవాహం ప్రధానంగా సుషుమ్నా మార్గంలో కనబడుతుంది. కనుక ఆ సుషుమ్నా మార్గంలో ప్రసరించేటువంటి ఆ అమృత ప్రవాహాన్ని గుర్తించడం అనేటువంటిది సహస్రారం దగ్గరికి చేరుకున్న వానికే లభిస్తుంది. ఆ అమృత ప్రవాహాన్నే వేద పరిభాషలో సరస్వతి అన్నారు. ఋగ్వేదాదులు యందు చెప్పబడ్డ సరస్వతి సూక్తములు ఇత్యాదులన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ప్రవాహాన్నే తెలియజేస్తాయి. అదే అమ్మ యొక్క శక్తి ప్రవాహం అనేటువంటిది. అదే సుధాసారాభివర్షిణి అయినటువంటి దివ్యనామం. చాలా జాగ్రత్తగా గమనిస్తే భారతీయ సంస్కృతికి అంతటికీ కూడా గమ్యమైనటువంటి స్థితే ఈ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఈ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి మార్గము, ఉపాసన అనండి, యాగం అనండి, యోగం అనండి, కర్మ అనండి, జ్ఞానం అనండి, జ్ఞానస్థితిలో ఏమిటి? సర్వము ఆ పరమేశ్వర చైతన్యం తప్ప మరేదీ లేదు అనే స్పృహే. అలాగే యోగస్థితిలో కూడాను ఉన్నటువంటిది ఆ శివశక్తుల యొక్క ఏకత్వమే విశ్వమంతా నిండి ఉంది అనే స్పృహే. కనుక ఎక్కడికి వెళ్ళినా చివరికి తెలుసుకోవాల్సింది విషయం అదే. ఆ తెలిసినప్పుడు కలిగే ఆనందానుభూతి అమృతం అని చెప్పబడుతుంది. అదే సుధాసారాభివర్షిణి అని చెప్పబడేది. సరస్వతీ సూక్తంలో సరస్వతి అనే శబ్దం ఉందే, ఆ సరస్వతి శబ్దం గురించి చెప్తూ అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అనే మంత్రం వస్తుంది. అంబితమే అమ్మలలో శ్రేష్ఠురాలైనటువంటి జగదంబిక, నదీతమే నదులలో శ్రేష్ఠురాలైనటువంటిది, దేవితమే దేవతల్లో శ్రేష్ఠురాలైనటువంటిది అని. ఇదంతా కుండలిని శక్తి యొక్క స్వరూపాన్ని చెప్పడమే. అమ్మ కదా జగదంబ, కనుక అంబితమే అన్నాం. నదీతమే, నది అంటే ప్రవాహ స్వభావము కలదాని నది అంటాం. ఎప్పుడైతే అమృత ప్రవాహ స్వభావము కలదిగా గుర్తించామో అదే నది అని తెలుసుకోవడమే. కనుక సుషుమ్నా నాడియందు ప్రసరించేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అదే సరస్వతీ నది. కనుక సరస్వతికి అంతఃప్రవాహమని, అంతఃస్రవంతి అని అంటాం మనం. అంతఃస్రోతస్విని అని కూడా అంటాం. ఇలా అంతఃస్రోతస్విని అంటే అర్థం స్థూలంగా కనబడకుండా సూక్ష్మంగా మన యొక్క అంతఃశక్తిగా ప్రసరిస్తున్నది గనక సరస్వతిని అంతఃప్రవాహం, అంతర్నది అంటాం మనం. అందువల్లనే సరస్వతి అనేది యోగ పరిభాషలో ఇంత అర్థంతో కనిపిస్తుంది మనకి. ఇందులో సరస్వతి అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే సరస్వతి. సరస్ అనే శబ్దానికి సరణశీలత్వాత్ అని అర్థం. సరణశీలము, సరణము అంటే ప్రవాహము అని అర్థం. ప్రవాహ స్వభావము కలది ఏదో అది సరస్వతి అంటే ప్రవహించే లక్షణము కలిగినటువంటిది. కనుక సుధాసారాభివర్షిణి అంటే ఈ సుషుమ్నా మార్గమునందు సమస్త నాడీమండలములను చక్రమండలములను తడుపుతూ వెళుతున్న ఏ అమృత ప్రవాహం ఉందో అదే సరస్వతి అనేటువంటిది. అదే భారతి అయినటువంటి నది కూడా. అది మహాప్రకాశంతో ఉంటుంది. కాంతిమయమైనటువంటి అమృత ప్రవాహం, ఒట్టి తడి కాదు, కాంతి ఉన్నది. అంటే జ్ఞానమయమైన ఆనంద ప్రవాహము. జ్ఞాన ఆనందము, జ్ఞానము కాంతి, ఆనందము అమృతము. కనుక కాంతిమయమైన అమృత ప్రవాహం అంటే జ్ఞానమయమైన ఆనందానుభవము అని అర్థం అన్నమాట. జ్ఞానమయమైన ఆనందానుభవము ఏదైతే విశ్వమంతా నిండి ఉండడాన్ని గమనిస్తామో అదే సరస్వతీ నదిని ఆవిష్కరించుకోవడం. అదే భారతీ నది అంటే. ఆ భారతీ నది ఏదైతే ఉందో ఆ భారతీ నదిని ఆవిష్కరించుకోవడానికి తపన పడేవాడే భారతీయుడు అంటే. అదే భారతీయ సంస్కృతి అంటే. ఆ యోగ సిద్ధిని అందుకోవడానికి చేసే సాధన ఏ భూమి మీద సాగుతుందో ఆ భూమి భారతదేశం. అందువల్ల భారతీయులు అందరూ కూడా ఆ భా అంటే కాంతి, దాన్ని అందుకునే సాధన చేస్తారు, సాధన చెయ్యాలి అని వేదమంత్రములు చెప్తున్నాయి. కనుక భారతదేశం అనే మాట వైదిక శబ్దం.
వేదం ఎంత అర్థంలో చెప్తోంది. యాగగమ్యమైనటువంటి ఆ రసము సోమమే యోగగమ్యమైనటువంటి అమృత ప్రవాహము. ఆ అమృత ప్రవాహమే సుధాసారాభివర్షిణి అని తెలియజేస్తుంది. ఇంతవరకు చెప్పినటువంటి ఈ యోగ ప్రక్రియనంతటినీ కూడా తెలియజేస్తూ ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్తారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఆ కుల సంకేతపాలిని ఏదైతే ఉందో కులామృతైక రసిక నుంచి సుధాసారాభివర్షిణి వరకు చెప్పబడ్డ నామముల యొక్క సారమంతా ఈ శ్లోకంలో చెప్పేశారు ఆదిశంకరులు. కులామృతైక రసిక అని అక్కడ అమృతం గురించి చెప్పాం, ఇక్కడ సుధాసారాభివర్షిణి అని ఇక్కడ అమృతం ఏమిటో స్పష్టం చేశాం. ఇక్కడ సుధాధారాసారై, ఆ సుధాధారల యొక్క సారం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తోందంటే చరణయుగళాంతర్విగళితై, అమ్మా నీ యొక్క పాదాల జంట నుంచి ఆ అమృతమయ కాంతి ప్రవాహం ప్రారంభమయ్యింది ఆ సహస్రార కమలం నుంచి. అప్పుడు ఏం జరుగుతోందంటే ప్రపంచం సించంతి, అదే ఈ మొత్తం ప్రపంచాన్ని తడుపుతోందమ్మా అన్నారు. అదే యోగ స్థితిలో ఊర్ధ్వదృష్టితో ఆ సహస్రారాన్ని చేరుకున్నటువంటి యోగి గమనిస్తాడు. తన నాడీ మండలము, ఆ సుషుమ్నా మార్గము ఇదంతా కూడా ఆ అమ్మ పాదాల యొక్క కాంతి అనేటువంటి అమృత ప్రవాహంతో తడిసిపోవడాన్ని, అదే ప్రపంచం సించంతి, అదే ఈ ప్రపంచాన్నంతటినీ తడుపుతోంది అని. ప్రపంచము అంటే ఈ బ్రహ్మాండ రూపకమైన ప్రపంచాన్ని తడుపుతున్నది కూడా అమ్మ చరణ కాంతులే. అలాగే శరీరం అనే పిండాండాన్ని కూడా తడుపుతున్నది అమ్మ యొక్క చరణ కాంతులే. ఇదే ఆప్యాయనము అంటే. ఆప్యాయనము అంటే తడుపుట అనేటువంటిది. ఆ ఆప్యాయనం ఉన్నంత కాలమే ఈ శరీరానికి స్థితి అనేది ఉంటుంది. మనం శివుడికి అభిషేకం చేస్తున్నామంటే అర్థం ఈ యోగ స్థితిని తెలియజేయడమే. సుధాసారాభివర్షిణి అనేటువంటి దాన్ని తెలియజేయడమే రుద్రాభిషేకంలో దాగిన పరమార్థం కూడా. ప్రపంచం సించంతి అన్నదానికి మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులని కూడా ఈ అమృత ప్రవాహమైన ప్రాణశక్తే తడుపుతోంది అనే స్పృహని కలిగి ఉంటాడు సహస్రార సిద్ధి పొందినటువంటి యోగి. అటువంటి యోగి జీవించి ఉన్నప్పటికీ కూడా సదా ఆనంద స్థితిలో ఉంటాడు. అదే జీవన్ముక్తావస్థ. ఎందువల్ల సదా ఆనంద స్థితిలో ఉంటాడంటే అతడికి కనబడుతున్న జగత్తంతా కూడా ఆ శివశక్తిమయంగా ఆ అమృత ప్రవాహంతో తడిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎల్లవేళలా ఆనందంలో ఉంటాడు అతడు. ఆ కారణం చేత సహస్రార కమలానికి చేరుకున్న తర్వాత ఆ అమృత ప్రవాహ రూపంగా మళ్ళీ శరీరమంతా నిండి అవాప్య స్వాంభూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషికుల కుండే కుహరిణి, తిరిగి మూలాధారం చక్ర దగ్గరికి చేరుకుంటుంది అన్నారు. అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసిందా అంటే అర్థం అది కాదు. ఊర్ధ్వదృష్టికి చేరుకున్నాక సర్వం ఆ శక్తితోనే నిండి ఉన్నది అనే స్పృహ కలిగి తాను జీవించి ఉన్నప్పటికీ కూడా ముక్తావస్థలో ఉండడం ఏదైతే ఉంటుందో దాన్ని తెలియజేస్తుంది. తిరిగి కుండలిని అక్కడికి చేరడం అనేదాన్ని. అప్పుడు అది ఊర్ధ్వదృష్టితోనే ఉంటుంది ఆ కుండలిని, మరి అధోదృష్టి ఉండదన్నమాట. అంటే శివశక్తులతో ఏకత్వం పూర్ణంగా భజిస్తూనే ఉంటాడు జీవుడు. అది జీవన్ముక్తావస్థ అనే దాన్ని తెలియజేస్తుంది. జీవన్ముక్తావస్థ స్థితిని ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఆ యోగి నిరంతరము కూడా అమ్మ యొక్క ఆ అమృత వాత్సల్య ప్రవాహంతోనే జగత్తు తాను నిండి ఉన్నారు అని తెలుసుకుంటాడట. ఈ విషయాన్నే వేదమంత్రాలు తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం శ్రీ విద్య అంతా, యోగ విద్య అంతా కూడా వేదము నుంచే వచ్చినది. కానీ వేదముల్లో ఇవి చెప్పబడలేదు అనడం తగదు. వేదములన్నీ కూడా అత్యంత రహస్యంగా చెప్తాయి శబ్దాల్ని, వాటిని ప్రకటీకరిస్తాయి పురాణములు, ఆగమములు, మంత్రశాస్త్రములు, తంత్రశాస్త్రములు. ఏవి ఎక్కడ ఎలా ప్రకటించేయని తెలియాలంటే సంప్రదాయం తెలియాలి. సంప్రదాయం తెలియకపోతే ఏమంటారంటే ఇవన్నీ వేదాల్లో లేవండి, తర్వాత కల్పించారండి అని అంటారు. కానీ వేదాల్లో లేనిదేది భారతదేశంలో లేదు. భారతీయమైనటువంటి ప్రతి యోగము, ఉపాసన, మంత్రము, తంత్రము వీటి భూమికలు, మూలాలు వేదాల్లో ఉన్నాయి. కనుక వేదమంత్రంలో ఇప్పుడు ఆదిశంకరులు చెప్పిన ఈ శ్లోకం అంతా కూడా ఆధారంగా ఉన్నటువంటి మంత్రం ఉన్నది. లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాన్ దధాతు అని వేదమంత్రం ఉంది.
అమృతస్య ధార బహుధా దోహమానం. అమృతస్య ధార, అమృతము యొక్క ధార బహుధా అనేక విధములుగా దోహమానం పిదుకబడుతోంది అన్నారు. అంటే పిదుకబడుతోంది అమృతపు ధార. అది పిదుకబడుతూ శరీరం అంతా కూడా అమృతధార నిండి ఉన్నది. అది ఎక్కడి నుంచి అంటే చరణం నో లోకే సుధితాన్ దధాతు చరణయుగళాంతర్విగళితై అని ఆదిశంకరులు చెప్పిన వచనం ఈ వేదవాక్యంతో ఎంత ఆధారపడి ఉన్నదో చూశారా. ఈ బహుదా దోహమానం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే సరస్వతీ సూక్తంలోనే ధేనుర్వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషముర్జందుహాన ధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతు అన్నారు. ధేనుర్వాక్, వాగ్ధేనువు అని చెప్పబడుతుంది. ఈ వాగ్ధేనువు ఏదైతే ఉందో ఆ వాగ్ధేనువు యొక్క మథనంలో ఆ పొదుగు నుంచి ఈ అమృతము లభించుతున్నది. దుహానా అంటే పిదుకుట అని చెప్పబడుతుంది. ఇదంతా కూడా వాగ్ధేనువు అని ఏదైతే చెప్పబడుతుందో అదే కుండలిని శక్తి అనేటువంటిది. కుండలినీకే వాగ్దేవి అని పేరు కూడా చెప్పబడుతుంది. అంటే ప్రధానంగా వాగ్బీజములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ కుండలిని యొక్క కదలిక ప్రారంభమవుతుంది. అందువల్లనే శ్రీ విద్యలో కూడా ఆ వాగ్భవ కూటం ఏదైతే చెప్పబడుతుందో దానితో మూలాధార చక్రం నుంచి కదలిక ప్రారంభమవుతుంది. అదే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో రహస్యం. చూసారా, శ్రీ విద్యా మంత్రమునందు ఏది ఉందో కుండలిని విద్య అందు అదే ఉంది. మొదటిది ఏమిటి? వాగ్భవ కూటం అన్నాం. వాగ్భవ కూటంతో కదలిక ప్రారంభమైంది వాక్కు యందు. అప్పుడు కదలిక ఎలా వెళ్తుంది? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపమైనటువంటి వాక్కు యొక్క స్వభావం ఇదంతా కూడా. కనుక ధేనుర్వాక్ అని చెప్పారంటే కుండలిని శక్తి గురించే చెప్పారు. ఈ కుండలిని శక్తి సహస్రారాన్ని చేరుకున్న వెంటనే అక్కడ కరిగినటువంటి అమృత మండలం దుహానా అంటే పిదుకబడి వస్తున్నట్లుగా ఆ ప్రవాహం వస్తున్నది అనేటువంటి వైదిక ఋషి భావనే ఇక్కడ చెప్పబడ్డటువంటి సుధాసారాభివర్షిణి. కనుక భారతి, సరస్వతి, ఇక్కడ శ్రీ విద్యాపరంగా చెప్పబడ్డ, యోగ విద్యాపరంగా చెప్పబడ్డ సుధాసార ప్రవాహము ఏదైతే ఉందో అవన్నీ ఏక అర్థాన్నే తెలియజేస్తాయి. దీన్ని చెప్తూ దృష్టిరేవ రవిదీధితిరుగ్ర శీర్ష కంజశినం ప్రవిశంతి అని వివరిస్తూ ఉన్నారు మహర్షులు. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.